లోకేష్ గారు మీడియాతో మాట్లాడుతూ మా నాయకుడు శ్రీమతి గారు అయినటువంటి భారతమ్మ గారి గురించి, జగన్ గారి కుమార్తెల గురించి ఆయన మాట్లాడాడు. అదే ప్రస్తావిస్తాడు. ఇది మీ సంస్కారం. జగన్ గారి భార్య గారు, శ్రీమతి గారు, జగన్ గారి పిల్లలు ఏ రోజన్నా జగన్ గారు పిల్లలు కానీ జగన్ గారి శ్రీమతి గారు కానీ మీ ఊసెత్తారా? రాజకీయాల గురించి వచ్చారా? మీ అమ్మగారు ఒక్కతే ఆడదా? పవన్ కళ్యాణ్ ఏమండి, లోకేష్ నాయుడు గారు, మీ అమ్మగారు ఒక్కతే ఆడది, మీ అమ్మగారు ఒక్కతే స్త్రీ. జగన్ గారి ఇంట్లో వాళ్ళు స్త్రీలు కాదు, వాళ్ళకి మర్యాద ఇవ్వక్కర్లేదు. వారి గురించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మీరు సంస్కారం గురించి, అమర్ గురించి మీరు మాట్లాడతారు. ఏంటి అసలు మీ సంస్కారం ఏ పాటిది అంటున్నా? ఏ పాటిది మీ సంస్కారం? ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు అంటున్నా? ఏం తప్పు మాట్లాడాడు? స్త్రీల గురించి ఏం మాట్లాడాడు? ఆవిడని అసభ్యంగా ఈవిడ మాట్లాడినట్టు ఒకసారి ఆవిడ ఏం మాట్లాడారు, ఇంకేమేమి మాట్లాడారు ఉన్నాయా మన దగ్గర? ఇంకేమన్నా అనిత గారు? మొన్న రోజు మీటింగ్ లో ఉన్న ఆ రోజు భారతమ్మ విజయమ్మ గారిని, అది కాదు భారతమ్మ విజయమ్మ కాకుండా ఆవిడేదో టీ పెట్టారంటుంది. అదేం చెప్పండి ఒకసారి స్టార్టింగ్ నుంచి. బంగారు కుటుంబాలను తయారు చేయాలని మార్గదర్శులతో కూడా వెళ్ళి ఆ దళిత కుటుంబంలోని తాలూకా విధి విధానాలు ఎలా ఉన్నాయి చూడటానికని వెళ్ళి అదే దళిత కుటుంబం వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టి ఆ కుటుంబానికి ఇచ్చి తను కూడా వాళ్ళతో తాగిన నాయకుడు ఎవరైనా ఉన్నారా? నేను ఈరోజు ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, అటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా? నా అదృష్టం ఏంటో చెప్పనా, సార్ పెట్టిన టీ నేను కూడా తాగాను ఆ రోజు నేను కూడా సార్ మీటింగ్లో ఉన్నా. ఆ రోజు నేను అన్నా, సార్ మీరు టీ ఎప్పుడైనా బోనముకి పెట్టించారో లేదో కానీ పెట్టించారో లేదో కానీ ఒక రోజు నేను అన్నా, సార్ మీరు టీ ఎప్పుడైనా బోనముకి పెట్టించారో లేదో కానీ ఒక మా అందరికీ పెట్టారు నిజంగా మేము అందరం. నేను అన్నా, సార్ మీరు టీ ఎప్పుడైనా బోనముకి పెట్టించారో లేదో కానీ ఒక మా అందరికీ పెట్టారు నిజంగా. సార్ మీరు ఎప్పుడన్నా బోనమ్మకి టీ ఇచ్చారా? నిన్న అక్కడ ఆవిడేముందో చేయండి, విజయమ్మ గారు భారతమ్మ గారు అంది ఒకసారి వేయండి. మరి వీళ్ళ అమ్మాని పిలిచిన భారతీరెడ్డి పిలుస్తారమ్మా అందరూ. విజయమ్మ భారతిరెడ్డి గారిని భారతమ్మ, విజయమ్మ గారిని విజయమ్మని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మాని పిలిచిన భారతమ్మని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. అంటే మరి ఇప్పుడు బోనమ్మ అంటుంది ఏంటి అంటే ఇప్పుడు ఏమని ప్రశ్నించాలి? సమాజం అంతా మన వంగలపూడి అనితమ్మ గారి గురించి ఏమని ప్రశ్నించాలి? లోకేష్ గారు నోరు ఉంది కదా అని అధికార మదంతో, లోకేష్ నాయుడు గారు నోరు ఉంది కదా అని అధికార మదంతో మీరు జగన్ గారి శ్రీమతి గారిని లేకపోతే వాళ్ళ కుమార్తెల్ని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడితే ఏమవుతుంది? మీరు చేసినటువంటి లుచ్చా పనికి మీ ఇంట్లో ఆడవాళ్ళని వైసీపీ వాళ్ళు మాట్లాడతారు. జరిగేది అదే కదా. అంటే మీరేమో ఏమైనా మాట్లాడేస్తారు, మీరు మొదలెడతారు. మీకు ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆ జ్యోతి, ఈ జ్యోతి, టీవీ, ఆది పేపర్, ఈ పేపర్, బీఆర్కే, బొయ్యార్కే, అన్ని ఛానల్స్ అన్ని పేపర్లు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇక రాసేస్తారు. ఓకే, చూపించేస్తారు. అమ్మో అనేసారు. మరి మీరు అనొచ్చా అని అడుగుతున్నాను. ఈ రాష్ట్రానికి యథార్థ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి యథార్థ ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నటువంటి నారా లోకేష్ గారు, మీరు ఈ రకంగా ఒక మాజీ ముఖ్యమంత్రి శ్రీమతి గారి గురించి వారి కుమార్తెల గురించి మీరు ఉటంకించచ్చా అని అడుగుతున్నాను. నీచం కాదా ఇది? రేపొద్దున మీ శ్రీమతి గారి గురించి మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఖచ్చితంగా ఏం చేస్తారు? మీరు ఇట్లా రెచ్చగొడితే, ఇలా రెచ్చగొడితే ఏం చేస్తారు? మరి
రెచ్చగొట్టి ఈ సమాజాన్ని ఈ రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని ఇప్పటికే సర్వనాశనం చేశారు తండ్రి కొడుకు ఇద్దరు కలిసి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.